ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. యమున, రోజాని జాగ్రత్తగా చూసుకో. రోజా, ఏం చెప్పాలో ఏం మాట్లాడాలో నాకేం అర్థం కావట్లేదు. కానీ నువ్వు కొంచెం ధైర్యంగా ఉండు. దేని గురించి ఆలోచించుకో. జరిగిందేదో జరిగిపోయింది. ఏయ్, ఆగు. ఏంటి? ఎక్కడికి వెళ్ళావు? బుద్ధుందా నీకు అసలు? హలో సార్, నా మీద అరుస్తారేంటి? మీరు నాకు జీతం ఇవ్వట్లేదు. నేను మీ దగ్గర కూలీ పని చేయట్లేదు. నా మీద అరిచే హక్కు మీకెక్కడిది? ముందు ఎక్కడికి వెళ్ళావో అది చెప్పు. నాకేవో పనులున్నాయి, నేను వెళ్ళాను. అవన్నీ మీకు చెప్పెళ్ళాలా? చెప్పి వెళ్ళాలో చెప్పకుండా వెళ్ళాలో అని నేను అడగట్లేదు. అసలు ఏం జరిగిందో తెలుసా? అయినా మేడంని చూసుకోమని నీకు చెప్పాను కదా. మేడంని చూసుకోవడానికే కదా నీకంత శాలరీ ఇస్తుంది. మేడంని వదిలేసి నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఇప్పుడేం జరిగిందో చూడు. జీవితాలు నాశనం అయిపోయాయి. జీవితం నాశనం అవ్వడం ఏంటి? ఏం జరిగిందో నాకు చెప్పచ్చు కదా. ఏం జరిగిందో చెప్తేనే తెలుస్తుందా? అక్కడ మేడంకి ఆరోగ్యం బాలేదు. అందరినీ చూసి భయపడుతుందని నిన్ను అపాయింట్ చేశాం. నువ్వు పక్కనే ఉండుంటే ఇలా జరిగేది కాదు కదా. ఎంత ఘోరం జరిగిందో తెలుసా? ఏం జరిగిందబ్బా? మేం సాబ్ ఏదో చేసే ఉంటారు, లేకపోతే ఎందుకు వీళ్ళింతగా అరుస్తారు? మొత్తానికి మంచి జరిగినట్టుంది. వీళ్ళందరూ ఏడుపు మొహాలు పెట్టుకున్నారంటే సంథింగ్ ఏదో జరిగింది. మీరు నా మీద అనవసరంగా అరిస్తే నేను చేసే పని కూడా చెయ్యను. ఈ ఉద్యోగం వదిలేసి వెళ్ళిపోతాను. మీరు వద్దు, మీ సాలరీ వద్దు. ఈ రుద్రాణి అంటే ఏమనుకున్నారు? ఎవరి దగ్గర బానిసగా ఉండదు, రాణిలా బతుకుతుంది. బాయ్. ఆగు రుద్ర, నువ్వు ఇవన్నీ ఏం పట్టించుకోవద్దు. నువ్వు లోపలికెళ్ళు, అమ్మని జాగ్రత్తగా చూసుకో. బాలుగారు, మీరు తన్నేమనకండి. రుద్ర కాసేపు అమ్మ పక్కన లేకపోతే అమ్మ పరిస్థితి ఎలా అయిందో చూశారుగా. ప్లీజ్ మీరు తనని ఏమనొద్దు. దీని బుద్ధులేంటో, దీని ఆలోచనలేంటో నాకేమీ అర్థం కావట్లేదు. ఎందుకు ఏడుస్తుంది? మళ్ళేమో అమ్మని జాగ్రత్తగా చూసుకోమని చెప్తుంది. అసలేం చేసింది మేంసా? రుద్ర, నువ్వు లోపలికి వెళ్ళు, అమ్మని జాగ్రత్తగా చూసుకో. ఓకే, నువ్వు చెప్పావు కాబట్టి ఉంటున్నాను. కానీ ఎవరు పడితే వాళ్ళు నా మీద అరిస్తే నేను ఊరుకోను. ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ టైం. ఇంకొకసారి ఇలా జరగదు. నేను చూసుకుంటానుగా. నువ్వు ముందు లోపలికి వెళ్ళు. అసలేం జరుగుతుంది మేం సాబ్? ఇంట్లో ఏం జరుగుతుందో మీరు నాకు చెప్పరా? ఏంటి కన్ఫ్యూజను? బాలుగారు ఎందుకంత కోపంగా ఉన్నారు? ఏం జరిగింది?
ఇప్పుడు చెప్పండి, ఏం జరిగింది? బాలు ఎందుకు అంత ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు? రోజాని కంట్రోల్ చేయమని మీకు చెప్పాను, రోజాని డైవర్ట్ చేయమని కూడా చెప్పాను. మీరేం చేశారు? వాళ్ళందరూ ఎందుకు అలా ఉన్నారు? కూల్ రుద్ర, కూల్. నేనేం చేయలేదు. ఆ రోజానే కార్ యాక్సిడెంట్ చేసుకుంది. దానివల్ల తన ప్రెగ్నెన్సీ పోయింది. అయ్యో పాపం, ప్రెగ్నెన్సీ పోయిందా? అయ్యయ్యో, ఇలా జరగకూడదు కదా మేం సాబ్. పాపం రోజా. పాపం ఏంటి రుద్ర, పాపం? తను చేసిన పాపాలే శాపాలయ్యాయి. అందుకే ప్రెగ్నెన్సీ పోయింది. కాదు మేం సాబ్, ఎంత కాదన్నా ఆడపిల్ల కదా, కడుపులో మోస్తున్న ప్రాణాన్ని కోల్పోతే ఎంత బాధ ఉంటుందో కదా. ఇంత మంచితనం అవసరం లేదు రుద్ర. తనే డ్రైవింగ్ చేసుకుంది, తనే కడుపు పోగొట్టుకుంది. అయినా ఇదేమైనా సక్రమంగా వచ్చిన కడుపేం కాదు కదా. అక్రమంగా తెచ్చుకున్న కడుపు అక్రమంగానే పోతుంది. అక్రమంగా కడుపు తెచ్చుకోవడం ఏంటి మేం సాబ్? మీరు భలే మాట్లాడతారు. చూడబోతే నేనే పెద్ద మాస్ అనుకున్నాను, కానీ నాకంటే మాస్ మీరు. మీకు మాకు తేడా ఏంటంటే, మేము చిన్న చిన్న ఇంట్లో ఉంటాం, మీరు పెద్ద పెద్ద ఇళ్లల్లో ఉంటారు, పెద్ద పెద్ద కార్లలో తిరుగుతారు. అయినా మీ బుద్ధులు మాత్రం అవే కదా. షటప్ రుద్ర. నిజాన్ని మాట్లాడితే నీకు అలాగే ఉంటుంది. రోజా కడుపు తెచ్చుకుంది ఎవరితోనో తెలుసా? ఎవరితో మేం సాబ్? వేరే వాళ్ల మొగుడితో. ఏంటి మేం సాబ్ ఇలా షాకుల మీద షాకులు ఇస్తున్నారు? నీకు అర్థం కావడం లేదు రుద్ర. నేనింతకాలం ఎందుకు రోజా కోసం ఆరాటపడుతున్నానో, రోజా బుద్ధులేంటో, రోజా మనస్తత్వమేంటో నీకు ఇప్పుడు తెలుస్తుంది. అసలు తనకి కడుపు ఎలా వచ్చిందో తెలుసా? నా కూతురి మొగుడితో. ఏంటి మేం సాబ్ ఏం మాట్లాడుతున్నారు? మీ కూతురు మొగుడుతో రోజాకి కడుపొచ్చిందా? అవును రుద్ర. నిత్య మొగుడు బాలుతోనే ఆ రోజా ప్రెగ్నెన్సీ తెచ్చుకుంది. చిచి, ఇలా ఎలా చేస్తారు మేం సాబ్? ఇలా జరిగింది కదా రుద్ర, మన కళ్ళెదురుగా కనపడుతోంది కదా. అందుకే బాలు ఇరిటేట్ అవుతున్నాడు. ఎంత కాదన్నా తను రోజా కడుపులో బిడ్డకి తండ్రి కదా. చీచిచి, రోజా ఇలాంటిదా? ఇంత నీచంగానా? ఏం మనిషి మేం సాబ్. ఛ! ఇప్పుడు పాత సామెత ఒకటి ఉంది కదా రుద్ర, ఆవు చేను మేస్తే దూడ గట్టు మీద మేస్తుందా అని. అలా తల్లి బుద్ధులే కూతురికి వచ్చాయి. తల్లి ఏం చేసిందో కూతురు అదే చేసింది. తల్లి ఒకరిని పెళ్లి చేసుకుంది, ఇంకొకరితో వ్యవహారం నడిపింది. మా ఆయన్ని లాగింది, సుధాకర్ని అన్యాయం చేసింది. ఇప్పుడు అదే పని కూతురు చేస్తోంది. హ, వాళ్ళిద్దరి మధ్య తేడా ఏముంది? ఎంత కాదన్నా తల్లి బుద్ధులు కూతురికి రాకుండా ఉంటాయా? చిచి, నాకే వినడానికి అసహ్యంగా ఉంది మేం సాబ్. పాపం నిత్య ఎలా భరిస్తుందో ఏమో. నా బాధ కూడా అదే రుద్ర. నిత్య ఎప్పుడూ చిరాగ్గా ఎందుకుంటుంది అనుకుంటున్నావు? ఇందుకే మరి. మనకి కనిపించే మనుషుల రూపాలు చూసి మనం మోసపోకూడదు. మాట్లాడే మాట, తీరు అదంతా నటన.